హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ రోజు నుంచి ఎగ్జామ్ షిఫ్ట్ అండ్ ఎగ్జామ్ డేట్కి సంబంధించి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఈ స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి అంటే మీరు ఏ స్లాట్ ఏ రోజున బుక్ చేసుకుంటారో ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఈ స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ అయితే ఉంచుకోండి. మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అక్కడ జాయిన్ అయ్యి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన మీరు ఇక్కడ గమనిస్తే ముందు మీరు మొబైల్లో చేసే విధానం ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఇక్కడ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్యాండిడేట్, అడ్మిట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. క్యాండిడేట్ మీద ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్, యూజర్ నేమ్ అంటే మీరు స్టార్టింగ్లో ఒకవేళ ఫస్ట్ టైం ఇప్పుడే అప్లై చేసి ఇప్పుడే ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళైతే వినండి. మీరు అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. అదేవిధంగా మీరు అప్పుడు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకుని ఉంటారు. ఆ పాస్వర్డ్ ఓకేనా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చి తర్వాత ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, మీ డేట్ ఆఫ్ బర్త్ కాదు ఇక్కడ. ఓకేనా, మీ పాస్వర్డ్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా ఇస్తుంది కదా, H7B9M, ఇలా ఈ క్యాప్చాని ఇక్కడ క్యాప్చాలో ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మేము పాస్వర్డ్ మర్చిపోయాం, మా దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రమే ఉంది అన్నట్లయితే మీరేం చేయాలంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వాటిల్లో గెట్ వెరిఫికేషన్ కోడ్ ఆన్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఫస్ట్దే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మరొక పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్, 10th ఎడ్యుకేషన్ బోర్డు, తర్వాత ఈమెయిల్ ఐడి లేకుంటే మొబైల్ నెంబర్ ఇవి అడుగుతుంది. వీటిని ఇచ్చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత 10th ఎడ్యుకేషన్ బోర్డు అంటే మీరు ప్రైవేటా లేకపోతే అంటే ఓపెన్లో కొంతమంది 10th క్లాస్ అయిపోయి ఉంటుంది, కొంతమంది రెగ్యులర్గానే అయిపోయి ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి బోర్డుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్గా అయితే. ఓకేనా, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి లేకుంటే మొబైల్ నెంబర్ సింపుల్గా ఉంటుంది కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయగానే తర్వాత మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మరలా రిటర్న్ రావాలి. ఓకేనా, అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద మరలా క్లిక్ చేసి ఈసారి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో దాని మీద రిజిస్ట్రేషన్ ఐడి తర్వాత ఆ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ అవుతారు. ఈ విధంగా మీరు మీ యొక్క డాష్బోర్డ్లోకి అయితే వస్తారు. మీ డాష్బోర్డ్లో ఇక్కడ అడ్మిట్ సర్టిఫికేట్ తర్వాత రిజల్ట్ కింద లైవ్ ఎగ్జామినేషన్, మై అప్లికేషన్స్, అప్లికేషన్ హిస్టరీ ఈ విధంగా ఉంటాయి. వీటిలో మై అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ అన్నీ ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక వీటిల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మీరు గమనించుకుంటే మీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ప్రింట్ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ ఇంకొక ఆప్షన్ వస్తుంది. ప్రజెంటు ఈరోజు ఉదయం చేస్తున్నాం కాబట్టి ఈరోజే కాబట్టి స్లాట్ బుకింగ్ ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు. కానీ ఎలా చేయాలి అనేది క్లియర్గా అయితే మీకు స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ గతంలో సిహెచ్ఎస్ఎల్కి వాటికి చేశాం కాబట్టి వాటిని క్లియర్గా మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఎగ్జామ్ అయినా సీజీఎల్ అయినా ఎంటీఎస్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఏ ఎగ్జామ్కైనా స్లాట్ బుకింగ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ పక్కనే మీకు స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ వస్తుంది. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది గత ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ అనమాట.
అయితే దీంట్లో ఇక్కడ చూసారు కదా మీరు అప్లికేషన్ స్టేటస్ ప్రింట్, దీని పక్కనే సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ అని వస్తుంది. ఓకేనా, దీని మీద మీరు క్లిక్ చేసుకోవాలి. మీ లాగిన్ అయిన తర్వాత ఇలా సెలెక్ట్ సిటీ ఎగ్జామ్ డేట్ షిఫ్ట్ మీద వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, తర్వాత గెట్ స్లాట్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉండాలి అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఏ రోజు ఎగ్జామ్ ఉండాలనేది ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఆ రోజుని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా అనమాట డేట్ ఇలా సెలెక్ట్ చేసుకొని గెట్ స్లాట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిల్లో మీకు మీ చూసుకున్నట్లయితే షిఫ్ట్లు వరుసగా ఓకేనా ఈ విధంగా అయితే వస్తాయి. మీకు ఏ షిఫ్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ షిఫ్టా, సెకండ్ షిఫ్టా, థర్డ్ షిఫ్టా, ఏ షిఫ్ట్ కావాలో ఆ షిఫ్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఓటీపీ సెంట్ ఆన్ మొబైల్, ఓటీపీ సెంట్ ఆన్ ఈమెయిల్ ఈ విధంగా అయితే కనిపిస్తాయి. మీరు క్లిక్ చేయగానే మీకు ఓటీపీలు వస్తాయి. ఓటీపీలు ఇచ్చి వ్యాలిడ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు స్లాట్ అనేది బుక్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సిటీ అనేది షిఫ్ట్లు అనేది నాట్ అవైలబుల్ అని వచ్చినట్లయితే మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ షిఫ్ట్ అనేది అవైలబుల్గా లేదు అని ఈ విధంగా మొత్తం మీకు వస్తే మీరేంటంటే ఆల్టర్నేట్ సిటీని అయితే అలా సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఆల్టర్నేట్ సిటీని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక తర్వాత ఫైనల్గా మీ స్లాట్ బుక్ అయిన తర్వాత ఈ విధంగా మీకైతే చూపిస్తుంది. ఇది సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఎంటీఎస్ కూడా ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీకు మీ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ పైన ఇచ్చి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, తర్వాత మీరు ఎప్పుడు ఏ డేట్న స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ అనేది చూపిస్తుంది, అంటే ఆ ఎగ్జామ్ డేట్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ స్లాట్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్, డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ బిలో అని చెప్పేసి కింద మీ డేటు, మీ షిఫ్ట్, మీ సిటీ ఈ విధంగా అయితే మీకు కన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకవేళ ఇంకా మీకు కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలియడం కోసం మీరు మరలా ఇంకోసారి స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేసి మరలా మీరు షిఫ్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాం అని మీరు లాగిన్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మీరు స్లాట్ బుక్ చేశారు అని చెప్పేసి మీకు ఒక నోట్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా ఫైనల్గా మీ స్లాట్ అనేది బుక్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీ స్లాట్ని బుక్ చేసుకోండి. ఓకేనా, ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అందరికీ ఉపయోగపడినటువంటి వీడియో ఇది కాబట్టి అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఆ గ్రూప్లో ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసుకోండి.